గత ప్రభుత్వంలో అనైతికంగా జిల్లాలు విడగొట్టేశారు. ఆ జిల్లాలు విడగొట్టి కనీసం వాళ్ళకి అధికారులు పనిచేయడానికి ఆఫీసులు కూడా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలే. గత గవర్నమెంట్ లో మన ఆస్తులు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా ఫోటో ఎవరితో పెట్టుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి ఇబ్బంది వచ్చినా, ఏ ఆడబిడ్డకి ముందు ఇబ్బంది వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి అనిత గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, అలాగే డ్రగ్ పార్క్ కానీ, ఈ రకంగా అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి. ఇవాళ ప్రపంచంలో ఎంతమంది పోటీ పడినా గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి ఘనత యువ నాయకుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారు. ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు మారి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఐటీ తీసుకొచ్చిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషే. భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్నం భోజనం కూడా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నటువంటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు అనిత గారి కృషితో పిల్లలకి సైకిల్ ఇవ్వాలని చెప్పి 2400 సైకిల్ కి శ్రీకారం చుట్టేందుకు అనిత గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మనందరి నాయకులు ఈ గ్రౌండ్ కి రెండోసారి ఇక్కడికి రావడం, బీసీల ముద్దుబిడ్డ చిరుమంద ఆసి ఎప్పుడూ నవ్వుతూ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తూ ఈ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉన్నటువంటి కొల్లి రవీంద్ర గారు, మరి ఎప్పుడూ నవ్వుతూ ఉండే మంచి మనిషిని కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ దుర్మార్గులు 52 రోజులు జైల్లో పెట్టినా ఎక్కడా ఇబ్బంది పడకుండా మళ్ళీ మంచిగా బయటకు వచ్చి ఈవేళ మంత్రిగా మరి మన నియోజకవర్గ మన అనకాపల్లి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి సోదరులు కొల్లి రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వెంకటేష్ గారు, మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ అభివృద్ధిలో నిరంతరం కష్టపడుతూ మీ అందరి శాసనసభ్యులు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి అనిత గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే అనకాపల్లి పార్లమెంట్ ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా నిలబెట్టాలనే కాంక్షతో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు సీఎం రమేష్ గారు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అధికారులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకి, చిన్నారులకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు అతి ముఖ్య ఘట్టాల్లో ఒకటి అయినటువంటి ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు. గతంలో ఇది నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో ఉండేది, కానీ మొట్టమొదటిసారిగా అనిత గారి కృషితో ఈరోజు అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకోవడం శుభవరం. వారిని మనస్ఫూర్తిగా ఒకసారి మీరందరూ కూడా గట్టిగా అభినందనలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అంటే ఈ రెవెన్యూ డివిజన్ వల్ల ఈ ప్రాంత అభివృద్ధిలో వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అధికారులు వేగవంతంగా పనులు చేయడానికి
అలాగే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా వేగవంతంగా వాళ్ళ అధికారులు కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే సెంట్రల్ ప్లేస్లో ఏర్పాటు చేయడం. అలాగే ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో వారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మరి కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనైతికంగా జిల్లాలు విడగొట్టేశారు. ఆ జిల్లాలు విడగొట్టి కనీసం వాళ్ళకి అధికారులు పనిచేయడానికి ఆఫీసులు కూడా కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయలే. అందుకనే ఇవాళ కొన్ని వెనకబడినటువంటి ప్రాంతాల కోసం కూడా కలిపి 26 జిల్లాలకి అదనంగా ఇంకొక 2 జిల్లాలు కలిపి 28 జిల్లాల్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ 28 జిల్లాని కూడా సమగ్రవంతంగా అభివృద్ధి చేయాలి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని వాళ్ళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి వాళ్ళు చూసాం గత గవర్నమెంట్ లో మన ఆస్తులు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా ఫోటో ఎవరిదో పెట్టుకున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. చివరికి మన సరిహద్దు రాళ్ల మీద కూడా రాళ్లకు కూడా ఆయన బొమ్మలు పెట్టుకునే రాళ్లు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకనే ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 2,05,000 పాస్బుక్ ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా ఒక పైకరావుపేట నియోజకవర్గంలో 26,000 పాస్బుక్ ని ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా అభినందనీయం. మరి అనిత గారు చేసినటువంటి కృషి, ఎందుకంటే ఆవిడ హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా, ఏ ఆడబిడ్డకి ముందు ఇబ్బంది వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి అనిత గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు కూడా మేమందరూ కూడా బాధితులమే. వారిని కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. పులివెందుల్లో ఒక దళిత మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ప్రశ్నిస్తే ఆవిడ మీద కూడా SC ST యాక్ట్ పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గత ప్రభుత్వం ఆ రకంగా ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఏ ఆడబిడ్డకి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్ గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ స్పీడ్ గవర్నెన్స్ కూడా చేస్తా ఉన్నాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, అలాగే డ్రగ్ పార్క్ కానీ, ఈ రకంగా అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కృషి. ఇదే కాదు, ఇవాళ ప్రపంచంలో ఎంతమంది పోటీ పడినా గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి ఘనత యువ నాయకుడు నారా లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇదే కాదు, కేవలం ఎందుకు చేస్తా ఉన్నారంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇవాళ మొన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి నిన్ననే చూసాం, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే చాలా మంది అవహేళన చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎయిర్పోర్ట్ అవసరమా, ఇంత పెద్ద ల్యాండ్ అవసరమా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు మారి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఐటీ తీసుకొచ్చిన, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చిన, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషే. ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు, మేమే తీసుకొచ్చాం, మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కృషి వల్ల
ఆనాడు మీరు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ 24 గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తుంది అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీలో ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లో రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ఏగలు తోలుకుంటుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను కోర్టుకు వెళ్ళి ఆపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేమే ఈ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఎవరు నమ్మొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆర్నిసులో కష్టపడుతున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాల్లో సీసీ రోడ్లు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇది ఒక మంచి ప్రభుత్వం. లోకేష్ గారు పిల్లలకి ఈ రోజున టీచర్స్ మీటింగ్ పెట్టడం, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణం ఎలా పెంచాలి, విద్యా విధానాలు ఎలా పెంచాలి, స్కూల్ యూనిఫామ్స్ తీసుకొచ్చాం, బుక్స్ ఇస్తా ఉన్నారు, షూస్ ఇస్తా ఉన్నారు.